ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాళ్ళని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములకు క్షమించును అని లేఖనంలో మనకు తెలియపరచబడిను. వాస్తవానికి ఎవరైనా సరే ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధికి చేరతామో లేదా ప్రార్థిస్తామో అటువంటి సమయంలో వారిని క్షమించమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలా చేయగలిగితే పరలోకమందున్న తండ్రి కూడా మన పాపములను క్షమిస్తాడని తెలియపరచబడిను. అయితే ఈ విషయంలో మరి ప్రతి ఒక్క మనుషుడు కూడా హృదయపూర్వకంగా పరిశీలన చేసుకునేవారుగా ఉండాలి. వెనుదిరిగే ఆలోచనలు హృదయంలోనే రానికుండా పాపములను క్షమించగలిగే మనస్తత్వం రావాలని కోరుకుంటున్నాడు దేవుడు.